హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివాహం, దాంపత్యం, సంతానం, కాలసర్పదోషం, కుజదోషం వంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. మీరు కూడా గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద పర్సనల్ నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, సంతాన ప్రాప్తికి, రాణి బకీల వసులకు, ఆరోగ్య ప్రాప్తికి, కుజదోషం, కాలసర్పదోషం రేపటి రోజు ఏం చేయాలి అనే విషయాలను గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా వివాహం, దాంపత్యం, సంతానం, కాలసర్పదోషం, జాతకపరమైన ఎటువంటి సమస్యలు ఉన్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ కింద స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. గురువుగారు మొదటి కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు అండి, మా అబ్బాయి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 10, 2011. 2011 పుట్టిన సమయం అండి? రాత్రి 10:52. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? ఒంగోలు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు. ఒంగోలులో పుట్టారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. అలాగే అండి. మాట్లాడండి నాయన. గురుగారు, పాదాభివందనం గురుగారు. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. స్వామి, మా అబ్బాయి జాతకం ఎలా ఉంది కొంచెం డీటెయిల్ గా చెప్తారా స్వామి? మీకు కాల్ కోసం చాలా ట్రై చేస్తున్నాం స్వామి. మంచిది నాయన. ఆయుష్మాన్ భవ. శివానుగ్రహం ఉంటుంది. జాతకాన్ని చూపించారా పుట్టిన తర్వాత అబ్బాయి జాతకాన్ని? చూపించాం స్వామి, చెప్పారు. కానీ అబ్బాయి జాతకం ప్రకారం తండ్రికి అభివృద్ధి అన్నారు. కానీ నాకేమి కనిపించలేదు. అసలు ఎలా ఉంది మా అబ్బాయి జాతకం, ఎలా ఉంది? ఏమన్నా అంతా మంచి జరుగుద్దా? చదువు, విద్య, ఉద్యోగం, అభివృద్ధి అసలు ఎలా ఉన్నాయి? కొంచెం డీటెయిల్ గా చెప్తారని మీకోసం చాలా ట్రై చేస్తున్నాం స్వామి ఈరోజు కలిసి. మంచిది నాయన. ఇక్కడ మీకు తెలియచేస్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. జాతకరీత్యా అబ్బాయి పుట్టిన తర్వాతనో అమ్మాయి పుట్టిన తర్వాతనో తండ్రికి కలిసి వస్తుంది, తల్లికి కలిసి వస్తుంది, కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇవన్నీ జాతకపరంగా ఉండదండి. ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల అబ్బాయి పాటల పోటీల్లో ప్రైజ్ గెలుచుకుంటాడు అనుకోండి, 1 లక్ష రూపాయలు వస్తుంది. ఆ 1 లక్ష రూపాయలు ఆ అబ్బాయి ఏమన్నా దాన్ని ఎంజాయ్ చేస్తాడా? అంటే ఆ వ్యక్తికి ఆ చిన్నతనంలో ధనప్రాప్తి ఉంది. 5-6 సంవత్సరాలకి ధనప్రాప్తి కలిగిన అబ్బాయి వచ్చినటువంటి ప్రైజ్ మనీ 1 లక్ష రూపాయలు అయినప్పుడు ఆ 1 లక్ష రూపాయలు కుటుంబానికి చెందుతుంది. అంటే తండ్రికి తల్లిదండ్రులకి చెందుతుంది. అంటే ఇక్కడ ఆ అబ్బాయి జాతకంలో ధనప్రాప్తి ఉండాలి తప్పించి అబ్బాయి జాతకరీత్యా తండ్రికి కలిసి వస్తుంది అని అంటే ఇలా ఉంటుంది. శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే సినిమాల ప్రభావం మానవుడి మీద ఉంటుంది. సినిమా అనేటువంటిది 2 గంటల్లో చూపించేస్తారు. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు జీవితంలో ఎన్నో గొప్ప పనులు సాధించినట్టుగా చూపించేస్తారు. అందులో కొన్ని కథాంశాలుగా ఉండడం కోసం రాజుకి కొడుకు పుట్టగానే రాజుకి గండం అని చెప్పడం, లేకపోతే కుటుంబం పుట్టిన తర్వాత ఎక్కడనో విడిపోవడం అని చూపించడం, ఇవన్నీ సినిమా ట్రిక్కులు. ఆ సినిమానే జీవితంగా అనుకొని చాలా మటుకు మీలాంటి అమాయకులు ఇంకా సమాజంలో ఉన్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేస్తుంది. కాబట్టి మీరు ఆ అబ్బాయి మీద మీకున్నటువంటి ఆ దురభిప్రాయాన్ని పక్కకు పెట్టుకోండి. ఎవరి వ్యక్తిగత జాతకం వాళ్ళది. కాబట్టి మీ తండ్రి గారి మీ జాతకం, తండ్రిగా మీ జాతకం అనేటువంటిది మీది బలంగా ఉన్నప్పుడు ఏది కాదు. మీ జాతకంలో కూడా ఏదైనా గడ్డు దశ జరుగుతూ ఉంటే ఆ విధంగా ఉండవచ్చు కాక. అంతే తప్ప అబ్బాయి పుట్టినందువల్ల తండ్రికి గండం, తల్లికి గండం అనేటువంటిది ఉండదు. శాస్త్ర ప్రకారం అది సమ్మతం కాదు. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు ఆరోగ్యం ఎలా ఉంది నాయన? హలో చెప్పండి బాబు.
హలో. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందండి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు జాతకరీత్యా ఈ అబ్బాయికి ఉన్నటువంటి తెలియచేస్తాను. లగ్నాధిపతి అయినటువంటి వాడు ఒక్కడు బలహీనపడ్డాడు. జాతకంలో ఎన్ని శుభగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నా, ఎన్ని రాజయోగాలున్నా ఇక్కడ నీచ స్థితి పొంది ఉన్నాడు శుక్రుడు. కానీ జన్మలగ్నానికి రాజయోగకరుడైనటువంటి గ్రహంతో కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ అబ్బాయి జీవితంలో స్లో అండ్ స్టడీగా విజయం అనేటువంటిది ఉంటుంది భవిష్యత్తు ఒకటి. ఇక జన్మలగ్నంలో కేతుగ్రహం యొక్క స్థితి, అలాగే ప్రధానంగా బుధాదిత్య యోగం బలంగా ఉండడం జాతకరీత్యా. ఈ అబ్బాయి నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఈ అబ్బాయికి 2046వ సంవత్సరం నుంచి ప్రారంభం అత్యద్భుతంగా ఉంటుంది. 46 నుంచి 2082 వరకు జీవితంలో ఆనందంగా గడుపుతాడు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాహు మహర్దశ జాతకరీత్యా ఇట్టి రాహు యొక్క స్థానము 2030 వరకు ఉంటుంది రాహుదశ. ఇట్టి రాహు జన్మలగ్నానికి సంబంధించి యోగకరుడైనటువంటి పంచమాధిపతి అయినటువంటి యోగకరుడైనటువంటి బుధ నక్షత్రగతుడై అట్టి బుధుడు జాతకరీత్యా విద్యాస్థానంలో ఉండి విద్యాస్థానాధిపతితో కలిసి ఉన్నాడు జాతకరీత్యా. కాబట్టి మీరు ఈ అబ్బాయి జన్మతః గత జన్మ కృతం వలన ఈ అబ్బాయిని మీరు చదివించదలిస్తే వైద్య విద్యలో అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. మంచిగా చదివించదలిస్తే ఒక కార్డియాలజిస్ట్ కానీ, లేదా ఇంకా చెప్పాలి అని అంటే పీడియాట్రిస్ట్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి, లేదా నెఫ్రాలజిస్ట్, ఈ 3 విభాగాల్లో ఈ అబ్బాయి జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకరీత్యా అదే గోచరం అవుతుంది. 2011 నుంచి 2030 అని అంటే మీకు దగ్గర దగ్గర 20 సంవత్సరాలు ఇంకా ఉన్నది. 20 సంవత్సరాల పీరియడ్. ఇందులో ఈ అబ్బాయి యొక్క విద్యా నిర్దేశము జీవితంలో జరిగిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ అబ్బాయి జాతకరీత్యా ప్రయత్నం చేయండి వైద్య విద్యకి సంబంధించి. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి చక్కగా ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జన్మలగ్నానికి రాజయోగకారకుడు నవమాధిపతి అయినటువంటి శని భగవానుడు లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు. కాబట్టి చెప్పిన మాట కొంత వాస్తవం, చక్కగా కలిసి వస్తుంది. అంటే జాతకంలో ఈ అబ్బాయి జాతకంలో కూడా యోగ దశలు అనేటువంటి రావాలి. ప్రస్తుతం రాహు మహర్దశ, ఆ తదనంతరం గురు మహాదశ వస్తుంది. గురువు వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి విద్యాస్థానం గురు మహాదశ ప్రారంభం కాగానే మీ నుంచి దూరంగా జరిగి విద్య యొక్క ప్రాప్తిని పొందుతాడు ఆ సమయం అంతా. కాబట్టి ఇక్కడ ఈ అన్ని విషయాలు మీరు పక్కకు పెట్టి ఈ అబ్బాయిని చక్కగా ప్రయత్నం చేయించండి. గురుబలం తక్కువగా ఉన్నటువంటి జాతకం కాబట్టి ఎప్పుడు కూడా గురు సేవలో చిన్నప్పటి నుంచి దైవారాధన పట్ల నేర్పించండి. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంత ముఖ్యం. సంస్కారం అనేటువంటిది మనం చేసేటువంటి మంచి పనులు వల్ల, లేదా మనం చూసే మంచి పనుల వల్ల కలుగుతుంది. ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి, ఎందుకనంటే భవిష్యత్ అంతా కూడా మంచి సంతానవంతులైన మంచి పేరు రావాలి అంటే ఒక్క చదువే కాదు. ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు చేసే చాలా తప్పుడు పని ఏంటంటే దైవ ఆరాధనని పక్కకు పెట్టించి చదువు పట్ల పెట్టిస్తున్నారు. అంటే దైవశక్తి కాకుండా మానవ శక్తి ఎంతవరకు నిలబడుతుంది? మానవ శక్తి ఒక్కసారి గమనించండి. కాబట్టి మానవ శక్తి కంటే దైవశక్తి అతీతమైనటువంటిది. అట్టి అతీతమైన శక్తితోనే ఎన్నో యుగాల్లో కూడా ధర్మ సంస్థాపన జరిగింది తప్ప మానవుడు ఒక్కడే ఉండి సంస్థాపన చేయలే. మానవుడిగా పుట్టిన అర్జునుడు దైవం యొక్క సహాయంతోనే కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని పొంది విజయుడనే పేరుని తెచ్చుకున్నాడు. కానీ ఒక్క అర్జునుడి వల్ల గొప్పగా యోగించింది కాదు. కాబట్టి తార్కాణాలు, దృష్టాంతాలు, పురాణాలు ఇవన్నీ మనకు దైవ సహాయాన్ని చెబుతున్నాయి. ఈ అబ్బాయి జాతకంలో దైవ సహాయం తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఏదో ఒక సందర్భంలో ఈ దైవ సహాయం ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటుంది. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 ఆగస్టు 26, 1994. పుట్టిన సమయం అండి? సమయం 5:20 ఉదయమా అండి, సాయంత్రమా? సాయంత్రం అండి. ఎక్కడ పుట్టారండి? తణుకులోనండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి అదే దేంట్లోనూ రాణించట్లేదండి, ఏమీ చేయట్లేదండి. మరి ఎలా అండి? చదువు కూడా ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి ఇప్పుడు. దేంట్లోనూ రాణించలేదండి. మరి దేనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ఏంటి, ఏ రాశండి ఏంటి, మరి ఎలా ఉంటుందండి?
ఇది 2016 వరకు జీవితం చక్కగా జరిగిందమ్మా ఈ అబ్బాయికి. లేదండి. లేదండి. లేదు, జాతకరీత్యా. అంటే 94లో పుట్టినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తున్నానంటే 96 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు శుక్ర మహాదశ. జన్మలగ్నానికి రాజయోగ కారకుడే, కానీ అట్టి శుక్ర భగవానుడు నవమ స్థానంలో బలహీనపడ్డాడు. శుభగ్రహము మరియు నైసర్గిక శుభగ్రహము ఒకే ఒక్క రాజయోగ కారకుడు జన్మలగ్నానికి శుక్రుడు. అట్టి శుక్రుడు బలహీనపడ్డాడు జాతకంలో. పైగా ఈ శుక్ర మహాదశ తర్వాత లగ్నానికి శత్రువైనటువంటి అష్టమాధిపతి అయినటువంటి రవి మహర్దశ 2016 డిసెంబర్, అంటే 2017 వేసుకోవచ్చు. 2017 నుంచి ప్రారంభమైంది, 2022 వరకు ఉంటుంది. తర్వాత చంద్ర మహాదశ సప్తమాధిపతి, చంద్రుడు చతుర్థ కేంద్రంలో. తర్వాత కుజ మహర్దశ. జాతకరీత్యా ఏంటనంటే మీ అబ్బాయి జన్మించినటువంటి లగ్నానికి ఏ లగ్నానికైనా పిసరంత యోగాన్ని ఇస్తాడు గురువు. ఎందుకంటే నవగ్రహాలలో అత్యంత శుభకరుడు గురువు. అట్టి గురువు మీ అబ్బాయి జన్మించిన లగ్నానికి మాత్రం సర్వపాపిగా ఉంటాడు. అట్టి గురువు దశమ కేంద్రంలో ఉన్నాడు. గురువు పాపి అయి కేంద్రస్థాన స్థితి వచ్చి మరింత పాపి అయి రాహుతో కలిసి గురుచండాల యోగం పట్టాడు. దశమ స్థానం ఏం తెలియచేస్తుంది? జాతకరీత్యా ఆ మనిషి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిర్వహణ బాధ్యత, మేనేజ్మెంట్ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీసు, తర్వాత కీర్తి ప్రతిష్టలు, గుడ్విల్, ఒక మనిషికి సంబంధించిన గుడ్విల్, క్రెడిబిలిటీ అని అంటారు, మరియు చేసే ప్రయత్నాల్ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ అటువంటి శుభమైనటువంటి మానవుడి జీవితంలో ఈ స్థానం చాలా బలమైనటువంటిది. ఒక వ్యక్తి సమాజంలో పనికొస్తాడా పనికిరాడా అనేటువంటి నిర్ణయం చేసుకోవచ్చు. అంటే సమాజంలో గుర్తింపు తీసుకొచ్చేటువంటి స్థాయిగా మెలుగుతాడా లేడా అనేటువంటిది. ఇక్కడ ఈ జాతకంలో అటువంటి స్థానము పాపభూయిష్టమైంది. అసలే దాన్ని ఏమంటారు, దోషి అయినటువంటి ఆ గురు భగవానుడు రాహుతో కలిసి గురుచండాల యోగం. దీనివలన అంతేకాకుండా రాజయోగ కారకుడు బలహీనపడడం. ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే మీ అబ్బాయి జన్మించిన లగ్నానికి యోగాలని అందించేటువంటి దశలు ఇప్పుడు రావు. ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయంటే 2073 డిసెంబర్ నుంచి. 2073 డిసెంబర్లో జీవితం అంతా కూడా అయిపోతుంది. అంటే ఈ అబ్బాయి జాతకానికి యోగాన్ని ఇచ్చేటువంటి, అంటగా వ్యతిరేకమైనటువంటి గ్రహదశలు 2016 డిసెంబర్ నుంచి మొదలుకుంటే 2039 డిసెంబర్ వరకు రవి, చంద్ర, కుజ దశలు. మరి ఏం చేయాలి? కనీసం కుజ దశన్న యోగించాలి. 2032 నుంచి 33 నుంచి 39, 7 సంవత్సరాలు కనీసం ఆ కుజుడు. అట్టి కుజుడు షష్టమ స్థానంలో పడ్డాడు. జన్మలగ్నానికి ఉచ్చ స్థాన స్థితి కుజుడికి. కానీ ఇక్కడ చేయాల్సిందల్లా ఏంటనంటే దైవ బలంతోనే మాత్రమే ఈ అబ్బాయి ఏదైనా కానీ బయటపడగలుగుతాడు, ఇంతకుముందు కాలర్కి చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ ఈ రవి మహర్దశ కానీ చంద్ర మహాదశ అయినా కానీ యోగించాలి అని అనుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని పొందాలమ్మా. ఎందుకనంటే గురుచండాల యోగం, లగ్నానికి రాజయోగకారకుడు బలహీనపడడం, ప్రస్తుతం నడుస్తున్నటువంటి వర్తమాన దశలు జన్మ లగ్నానికి అవయోగాన్ని కలిగించే దశలు. కాబట్టి ఏమీ చేయలేం. అటువంటి స్థానంలో ఒక్క దైవ సహాయం తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి నిరంతరము కూడా ఎప్పుడు కూడా దైవ ఆరాధన, వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం చేయడం, ఇది ఈ అబ్బాయి జీవితంలో భాగం చేసుకోవాలి. ఇక మీరు కూడా ఈ అబ్బాయి జీవితంలో ఇప్పుడు పైకి రావాలి, ఏదన్నా ప్రయత్నం చేస్తే నా కుటుంబం బాగుపడాలి, వివాహం కావాలి, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి, ఇలా ఆ అబ్బాయి బాధ్యత. ఒక్కటి చెబుతాను, ఈ అబ్బాయి జాతకరీత్యా బాధ్యత అనేటువంటిది తీసుకోలేడు. ఇది వాస్తవమా కాదమ్మా? హలో, ఏంటమ్మా? బాధ్యతని తీసుకోలేని తత్వం. బాధ్యత అంటే బయటకు వెళ్తాడు. కాబట్టి ఆ బాధ్యతను అప్పగించే పనిలో ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండమని చెప్పండి. అంటే ఏదో ఒక పని అంటే బయట తిరగడం అని కాదు. వాళ్ళ నాన్న వెళ్తే ఇప్పుడు ఆ అబ్బాయికి ఆకలిస్తే అబ్బాయి తింటే కడుపు నిండుతుందా, వాళ్ళ నాన్న తింటే కడుపు నిండుతుందమ్మా? తీసుకెళ్ళాలమ్మా, చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇప్పుడు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో చేస్తున్నటువంటి అతి ఘోరమైన తప్పిదం ఏంటంటే పిల్లలకి దైవ సహాయాన్ని అందించలేకపోవడం.
తీసుకెళ్ళేటంటే ఆ ఒక్క అరగంట దేవాలయానికి వెళ్ళొస్తే ఎక్కడో 1వ ర్యాంకు నుంచి కాస్త 100వ ర్యాంకుకు పడిపోతారన్నంత భయం వచ్చేసేస్తుంది. కానీ దైవ సహాయం ఉంటే ఎక్కడికి ఏది కాదమ్మా. జీవితంలో ఒక 24 గంటలో ఒక అరగంట దైవానికి కేటాయించలేకపోతున్నారు ఆ పిల్లల్ని. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న మీరు చేసిన తప్పిదం ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు కదా. చదువు 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 అని ఎంటబడుతున్నారు. చదువు ఉండాలి, మనిషి పైకి రావాలంటే చదువు ఉండాలి, సమాజంలో ఉద్యోగం రావాలి, చదువు ఉండాలి. కానీ ఒక్క చదువే కాదు కదా. ఇప్పుడు ఏమైపోతుంది, పెంచి పోషించారు మీరు ఆ అబ్బాయి యొక్క మనసులో. ఇప్పుడు మొక్కై వంగంది మానై వంగుతుందా, ఒక్కడి గుర్తుపెట్టుకోండి. కాబట్టి దైవానుగ్రహం లేకపోతే ఈ అబ్బాయి జీవితం వ్యర్థమమ్మా. మీరు ఏం చేసినా మీరు సంపాదించిన ఆస్తిని ఖర్చు పెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉండగలిగేటువంటి స్థితి కలిగినటువంటి జాతకమే తప్ప తనకి తానుగా ప్రొడక్టివిటీ అంటే ఏంటి, సమాజంలో సంపద సృష్టించడం అని అంటారు. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతాయుతంగా ఉండి ఏదో ఒకటి సాధించాలనేటువంటి తత్వాన్ని నూరిపోయడం, అలాగే ఆ తత్వానికి తగ్గట్టుగా దైవ అనుగ్రహాన్ని పెంపొందించడం తల్లిదండ్రులు చేయాల్సిన బాధ్యత. ఇది విస్మరించి, దైవాన్ని విస్మరించి ఈ విధంగా ఉండడం వల్ల, అడిగిందల్లా తెచ్చిపెట్టడం వల్ల బాధ్యతారాహిత్యమైన జీవితం, ఇవన్నీ కూడా ఈ గ్రహాలను రిప్రజెంట్ చేస్తున్నాయి మీ అబ్బాయి జాతకంలో. కాబట్టి ఇకనైనా కానీ మీరు మార్పులు చేర్పులు చేసుకోకపోతే జీవితంలో మీ అబ్బాయి భవిష్యత్తులో కష్టపడాల్సి వస్తుంది, తప్పదు. ఎందుకనంటే ఇంత అవయోగ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు, బాధ్యత అనేటువంటిది గుర్తించకుండా ఉన్నప్పుడు జీవితంలో రేపొద్దున ఏమని వివాహం చేస్తారు, వచ్చే అమ్మాయిని ఏ విధంగా పోషించుకుంటాడు, కన్న బిడ్డల్ని ఏ విధంగా పెంపొందింపచేస్తాడు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు మీ అబ్బాయి అనేది ఒకటి ఆలోచించుకోండి. కాబట్టి బాధ్యతారాహిత్యమైనటువంటి జీవితం ఇప్పటికీ 24 ఏళ్ళు వచ్చాయి, 24-25 ఏళ్ళు వచ్చాయి. ఎంతకాలం ఇంకా మీరు మీ యొక్క అదుపాజ్ఞలో మీ యొక్క దాంట్లో పోషింపబడతాడు. బీస్కా విద్యా తీస్కా ధన్ అన్నారు హిందీలో. అంటే 30 ఏళ్ళు వచ్చేసరికి సంపాదనవంతుడా కాదా అని తెలిసిపోతుంది, 20 ఏళ్ళకి వచ్చేసరికి విద్యావంతుడా కాదా అని తెలిసిపోతుంది. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా దైవానుగ్రహాన్ని పెంపొందింపచేస్తూ ఈ విధంగా చేసుకోండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ఈ అబ్బాయిని విధిగా చేయమని చెప్పండి. ఇది చేస్తేనైనా కానీ జీవితంలో అభివృద్ధి ఉంటుంది. శుభం భూయాత్. అలాగే సంతాన ప్రాప్తికి, రాణి బకీల వస్తువులకు, ఆరోగ్య ప్రాప్తికి, కుజదోష నివారణకు రేపటి రోజు ఏం చేయాలి అనేది గురువుగారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా వివాహం, దాంపత్యం, కాలసర్పదోషం, కుజదోషం వంటి సమస్యలకు, జాతకపరమైన ఎటువంటి సమస్యలున్నా గురువుగారి వ్యక్తిగత నెంబర్లో స్క్రీన్ కింద స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. గురువుగారు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 అండి. 1983 5వ నెల అండి. 5వ నెల 1983 అండి. మగా నక్షత్రం సింహరాశి అండి. డేట్ చెప్పండి. అదే 1983 అండి. మే 19th అండి. మే 19th. మే 19, 1983 పుట్టిన సమయం అండి? సమయం సాయంత్రం 7:10 నిమిషాలకండి. 7:10 నిమిషాలకి. ఎక్కడ పుట్టారండి? ఆకువీడు అండి. ఆకువీడు హాస్పిటల్లోనండి. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. అది అబ్బాయికి వివాహం అవ్వట్లేదండి. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరట్లేదండి. ఆకువీడు అంటే ఎక్కడ, దాని దగ్గర సిటీ ఏముందమ్మా? రాజమండ్రి అమ్మా? ఆకువీడు అంటే రాజమండ్రి వట్లేనండి, భీమవరం ఉంది కదండి. వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి? భీమవరం అండి. భీమవరం. ఓకే అండి. భీమవరం దగ్గర ఆకువీడు అండి. మరి అబ్బాయి జాతకాన్ని చూపించారమ్మా? చూపించామండి. ఏమైనా పరిహారాలు ఏమైనా పాటించారా మీరు? చేసామండి. రాహుకేతు పూజలు అన్ని చేయించామండి. రాహుకేతులు ఎందుకు చేయించారమ్మా? చెప్పారండి, జాతకం రాయిస్తే చెప్పారండి. రాహుకేతులకు సంబంధం అంటూ ఏమీ లేదమ్మా. ఎందుకంటే కాలసర్పదోషం ఉంటే తప్ప రాహుకేతుల జోలికి వెళ్ళకూడదు. కాకపోతే ఇక్కడ ఈ అబ్బాయి జాతకాన్ని చూపించినప్పుడు అంటే మీరు ఇదొక్కటే పరిహారం చేశారా, ఇంకా ఏం చేయలేదా మీరు? ఇంకా ఏం చేయించలేదండి, అది ఒకటే అన్నారండి. దోషం ఉంది అని చెప్పారండి. మంచిదమ్మా. ఇక్కడ జాతకరీత్యా మీకు తెలియజేస్తాను. వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా ఈ అబ్బాయికి కుజదోషం ఉన్నటువంటి జాతకం. కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేయాలి. ఇది ఒకటి ప్రధానంగా. ఈ అబ్బాయి జాతకంలో వివాహ స్థానాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు లగ్నాత్తు అవయోగ స్థానం అయినటువంటి అష్టమంలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా, రాహు నక్షత్ర గతుడై ఉండి రాహుతో కలిసి ఉన్నాడు. ఇది ప్రధానంగా దోషం జాతకరీత్యా.
ఇక్కడ చంద్రాత్తు వివాహ స్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు షష్టమాధిపతి అయినటువంటి కుజ నక్షత్రగతుడై ఉన్నాడు. లగ్నాధిపతి కుజ నక్షత్రగతుడు. దీనివలన ఈ ఆలస్యానికి గల కారణము ఈ అబ్బాయి యొక్క ఆలోచన విధానం కానీ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం. అంటే ఏ విధంగా జరుగుతుంది? జాతకరీత్యా ఈ అబ్బాయి సంబంధాలు వచ్చినప్పుడు ఈ అబ్బాయి సిద్ధంగా ఉండలేకపోవడం, తర్వాత ఆలోచిద్దామనడం, తర్వాత చేసుకుంటానని చెప్పడం. ఈ అబ్బాయి సిద్ధంగా ఉండి నేను వివాహం చేసుకుంటాను, ఇక సంబంధాలు చూద్దామని అనుకున్నప్పుడు సంబంధాలు రాకపోవడం, ఇలా జరుగుతూ వచ్చాయమ్మా మీకు? అవునండి. కాబట్టి జాతకరీత్యా కొన్ని పరిహారాలు పాటించుకోవాలమ్మా జాతకంలో. ఇక్కడ ఈ అబ్బాయి జాతకానికి సంబంధించి ఇప్పుడు వివాహానికి అనుకూలమైన సమయం. ఎందుకనంటే లగ్నం, జన్మ లగ్నంలోనే ప్రస్తుతం గోచార గురుడు సంచారం చేస్తున్నాడు. కాబట్టి దసరా లోపల మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహము నిశ్చయం అయ్యేటువంటి అవకాశం ఉన్నది జాతకానికి. కాబట్టి కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఇది ప్రధానంగా. ఇంకొకటి, ఆ అబ్బాయి సింహరాశినమ్మా. కాబట్టి ఇంకొకటి విషయం ఏంటనంటే జాతకంలో తరచూ తెలియచేస్తున్నాను, కొన్ని గ్రహాల కలయిక, గ్రహాల వీక్షణ కొన్ని జాతకాలకు ఉన్నప్పుడు దాంపత్య జీవితం అడవి కాచిన వెన్నెల్లా ఉంటుంది. అంటే ఇగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. ఈ అబ్బాయి వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు కూడా ఇగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. నేను చెప్పిందే నడవాలి, నేను అనుకున్నదే కావాలి అని అంటే ఈ కాలం అమ్మాయిలు కాదు, పూర్వకాలం లాంటి అమ్మాయిలు కారు. కాబట్టి వాళ్ళని అనుసరించి వాళ్ళతో చక్కగా గడిచిపోతే ఏ ఇబ్బంది లేదు. కానీ నేను అనేటువంటి అహాన్ని ప్రదర్శించాడు అనంటే జీవితం మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి గ్రహాల స్థితి ఉన్నప్పుడు నా అనుభవంలో, వ్యక్తిగతమైనటువంటి కొన్ని వందల జాతకాలు చూసిన అనుభవంలో చెబుతున్నాను, ఒకటి వివాహం అయిన తరువాత ఇబ్బందులను ఎదుర్కోవడం, ఈ విధంగా ఆలస్యమన్నా అవ్వడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం జరిగింది, ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకోండి. ఆలస్యమైంది కదా అని చెప్పేసి అని లోపల తల్లిదండ్రులకి బాధ ఉంటుంది, అర్థం చేసుకోగలను. కానీ ముందే గనక జరిగి ఉంటే ఫోర్స్డ్ బ్యాచులర్గా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. ఇక జాతకానికి రీత్యా ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను ఈ కార్యక్రమం మీరు ఆశాంతం వీక్షించండి. కుజదోషానికి సంబంధించినటువంటిది అద్భుతమైనటువంటి పరిహారం. రేపేం చెయ్యాలి అనేటువంటిది తెలియచేస్తాను. సాధారణంగా రేపేం చేయాలో అది మీరు ఖచ్చితంగా పాటించండి. తర్వాత ఇక్కడ ఈ కుజదోషానికి ప్రతి మంగళవారం రోజున ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం చేయించి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇలా 11 మంగళవారాల పాటు చేసిన తర్వాత ఆ అభిషేకం చేసినటువంటి బ్రాహ్మణుడికి ఎర్రటి వస్త్రములు, కందులు, రాగి పంచపాత్ర మరియు ఒక గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఇవి దానం చేయండి దక్షిణతో సహా, సంకల్పం చెప్పుకొని. ఇది ప్రధానంగా చేయాల్సింది. ఇక శుక్రవారం రోజున చక్కగా ఇంటిని అలంకరణ చేసుకొని అమ్మవారి చిత్రపటానికి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసుకొని ఒక ముత్తైదుని పిలిపించి ఆ ముత్తైదుని ఒక దేవతగా, ఆ మీకు ఆశయ సిద్ధిని కలిగింపచేసేటువంటి దేవతగా భావన చేసి ఆమెకి పంచోపచార పూజలు, గంధము రాగానే చక్కగా కాళ్ళు కడగడము, చక్కగా ఉచితాసనం వేయడము, ఆ బడలిక తీరడానికి గంధం అద్దడం, ఈ విధంగా చేసి అమ్మవారి స్వరూపముగా భావించుకొని ఆ సహస్రనామ, లక్ష్మీ సహస్రనామ పారాయణం అయిన తర్వాత మీకు శక్తి ఉంటే చీర కానీ, లేకపోతే రవిక బట్ట, కొబ్బరి బోండం అంటే తొడిమతో ఉన్నటువంటి కొబ్బరి బోండాన్ని దక్షిణతో సహా స్త్రీకి అలంకరణ వస్తువులు, అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇచ్చి ఆ అమ్మాయి యొక్క, ఆ ముత్తైదు యొక్క ఆశీర్వచనాన్ని తీసుకోండి. వీలైతే భోజనం పెట్టండి. ఈ విధంగా మీరు 21 శుక్రవారాల పాటు చేయండి. తప్పకుండా ఈ మధ్యలోనే మీకు వివాహం నిశ్చయమవుతుంది. నిశ్చయమైంది కదా అని చెప్పి మళ్ళీ వ్రత నియమాన్ని మాత్రం ఆపకండి. 21 శుక్రవారాల పాటు కంటిన్యూ చేయండి. మీకు తప్పకుండా ఈ అమ్మాయి జాతకరీత్యా కలుస్తుంది. ఇక అదే శుక్రవారం రోజున ఒక దర్గా దగ్గర కానీ, మసీదు దగ్గర కానీ అడుక్కునేటువంటి వాళ్ళు ఉంటారు, భిక్షగాళ్ళు ఉంటారు. అనగా కాస్త సహాయం, వారికి ఏదైనా కానీ సహాయం చేయడం అనేటువంటిది, మీరు తినే వస్తువులు ఏదైనా
ఆ వ్యక్తికి దానం చేయండి. జాతకంలో బలంగా ఉంది. ఇక శనివారం రోజున జాతకరీత్యా శివాలయంలో అర్చన జరిపించండి. మధ్యలో ఒక 11 సోమవారాలు మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే కంటిన్యూస్గా 11 సోమవారాలు పటిక బెల్లం దొరుకుతుంది పచారీ షాపుల్లో. ఆ పటిక బెల్లాన్ని పూర్తిగా దంచి కానీ మీరైనా దంచి కానీ లేదా పటిక బెల్లాన్ని దంచింది విడిగా దంచింది అమ్మింది కానీ తీసుకొని ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయండి పటిక బెల్లంతో. ఈ విధంగా 11 శుక్రవారాల పాటు చేయండి. తప్పకుండా మీ అబ్బాయి వివాహం నిశ్చయమవుతుంది. శుభం భూయాత్. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ఇండిగో ప్రేమ్ కుమార్ అండి. కాకినాడ నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 1992 డిసెంబర్ 9. డిసెంబర్ 9. అదండి. పుట్టిన సమయం అండి? పుట్టిన అమ్మాయి ఏ టైంలో పుట్టానమ్మా? నైట్ మార్నింగ్? మార్నింగా? కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు మీరు అవన్నీ దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే కాలర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, సమయం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు తొందరగా డేట్ ఆఫ్ బర్త్ చెప్తే గురువు గారు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. 9వ తారీఖు అండి. 9వ తారీఖు 12వ నెల 12వ నెల 1991 అండి. 1991. పుట్టిన సమయం అండి? సమయం ఉదయం 10:30 అండి. ఎక్కడ పుట్టారండి? కాకినాడ అండి. కాకినాడ. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి అమ్మా. నమస్తే అండి గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. మీ అబ్బాయి ఏమో 92 చెప్పాడు, మీరేమో 91 అంటున్నారు. ఏది కరెక్ట్ అమ్మా? 91 అండి. చెప్పండమ్మా, ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? బాబు జాబ్ ఎందులోని స్థిరత్వం లేదు. మ్యారేజీలు చూస్తున్నామండి, ఏది సెట్ అవ్వట్లేదు. మాకు సంబంధం కూడా కుదరట్లేదు. జాబ్ లో కూడా స్థిరత్వం లేదు. ఏం అనేసి అడుగుదామని. జాతకాన్ని చూపించారమ్మా ఈ అబ్బాయి జాతకాన్ని ఎక్కడైనా? చూపించామండి. మరి పరిహారాలు ఏమైనా పాటించారమ్మా? పరిహారం చాలా చేసామండి. ఏమేం చేశారమ్మా? కనకతోర గుడిలో కుంకుమ పూజలు చేయించమంటున్నారు, చేయిస్తున్నామండి. మంగళవారం శుక్రవారాలు కూడా రాహు కేతు పూజలు చేయించామండి, అన్ని చేయించామండి. మంచిదమ్మా. ఇక్కడ జాతకరీత్యా మీకు తెలియచేస్తాను. ప్రధానంగా ఈ అబ్బాయి జాతకానికి సంబంధించి జన్మలగ్నానికి దశమాధిపతి శుక్ర భగవానుడు. ఇట్టి శుక్రుడు దశమాధిపతి అంటే జన్మలగ్నానికి పంచమ కేంద్రాధిపత్యం వచ్చే రాజయోగకారకుడు ఉన్నటువంటి శుక్ర భగవానుడు దశమ కేంద్రంలో ఉన్నాడు. కేంద్ర స్థానాధిపత్యం వచ్చి కేంద్ర స్థానస్థితి ఉన్నది. కాబట్టి కేంద్ర స్థానాధిపత్యం వచ్చినప్పటికీ పంచమ కోణాధిపత్యం రావడం వల్ల కొంత దోషం తగ్గి కేంద్ర స్థాన స్థితి రావడం వల్ల కొంత మళ్ళీ దోషపూరితుడై ఉన్నాడు. అట్టి శుక్ర భగవానుడు రాహు నక్షత్రంలో ఉండి అట్టి రాహువు జన్మలగ్నాత్తు వ్యయస్థానంలో ఉండగా అట్టి వ్యయాధిపతి చేత చూడబడుతున్నాడు. సప్తమాధిపతి కూడా వ్యయస్థానంలో ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిందంటే మీ అబ్బాయి జన్మించిన లగ్నానికి సంపూర్ణమైనటువంటి అవయోగాన్ని ఇచ్చేవాడు గురు భగవానుడు. అట్టి గురు భగవానుడి చేత చూడబడుతున్నాడు. ఎవరు? రాహు చూడబడుతున్నాడు. ఆ రాహు నక్షత్రంలో దశమాధిపతి పడ్డాడు జాతకరీత్యా. ఇది ప్రధానమైనటువంటి దోషం ఈ అబ్బాయి జాతకానికి ఇక్కడ. కాబట్టి పోని గురువు ఏమన్నా యోగ స్థానంలో ఉన్నాడంటే అష్టమ స్థానంలో పడ్డాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే రాహు మహర్దశ. కాబట్టి అంటే ఈ రకమైనటువంటి సమస్యలు 2015 సంక్రాంతి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడమ్మా మీ అబ్బాయి. ఈ సంవత్సరం కూడా జాబ్ లోని 2 నెలలు 3 నెలలు చేసి మాట్లాడుతున్నాడండి. ఎందులో స్థిరత్వం ఉంటలేదండి. 2015 నుంచి ప్రారంభమైనటువంటి దశ రాహు మహర్దశ. అప్పటి నుంచే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు. దీనికి చేయాల్సిందల్లా కూడా గురు అనుగ్రహాన్ని పొందడం. ఈ అబ్బాయి జాతకరీత్యా దేవాలయానికి వెళ్ళాలనే ఆలోచన ఉన్నా వెళ్ళలేకపోవడం, తర్వాత దైవము అనేటువంటిది చేసుకుంటాడు, అనుకుంటాడు నేను ఈరోజు పండగ రోజు ఖచ్చితంగా దేవాలయానికి పోవాలని, దేవుని అనుగ్రహం పొందాలి, లేదా ఈరోజు ఎందుకో చికాగ్గా ఉంది అనుకుంటాడు. కానీ ఆ సమయానికి ఏదో ఒకటి అడ్డుపడి
తన యొక్క దైవ అనుగ్రహాన్ని పొందడానికి అవకాశాలు రాకుండా ఉంటాయి. ఈ అబ్బాయి జాతకంలో ఆ రకంగా ఉంది. కాబట్టి ఒక తల్లిగా మీరు ఏం చేస్తారనంటే గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. దత్తాత్రేయ చరిత్ర, గురు చరిత్ర అంటేనే దత్తాత్రేయ చరిత్ర. ఇంకే చరిత్రలు పాటించినా అది కేవలం మీ శ్రమ వృధా. శాస్త్రము అంగీకరించింది గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్ర, గురువు అంటే దత్తాత్రేయుడు. అదొక్కడే గుర్తుపెట్టుకోండి. కర్మ కొద్దీ ఇప్పుడు మన సమాజంలో ఏమైపోయిందంటే వ్యాసుడిని భారతాన్ని అందించిన వ్యాస భగవానుణ్ణి, విద్య నేర్పినటువంటి గురువుని ఉపాసన చేసేటువంటి విధానము వ్యాస పూర్ణిమ. ఆ వ్యాస పూర్ణిమ నాడు బాబాలకు వెళ్ళిపోవడం, అదే బాబా అంటేనే గురువు అనుకోవడం అనే స్థితికి మారిపోయింది. మనకు శృంగేరి సాంప్రదాయము కంచివారి సాంప్రదాయం అనగా ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి ఈ చతుర్పీఠాలు ఏదైతే ఉన్నాయో ఆ సాంప్రదాయమే ఈ యొక్క భారతదేశానికి ప్రామాణికం. అందుకే కలియుగంలో ఇలాంటివి ఉత్పన్నమవుతాయని చెప్పే ధర్మస్థాపనకై నలుదిక్కుల 4 పీఠాలను ఏర్పరిచాడు. ఆ నలుదిక్కులో ఉండడానికి ఏ దిక్కులో ఉన్నాయో ఆ దిక్కు ప్రజలందరూ కూడా ఆ విధానాల్ని పాటించాలనే ఒక సదుద్దేశంతో పాటించబడ్డాయి. శృంగేరి సాంప్రదాయం ప్రకారం మనం చూస్తున్నాం, కంచి సాంప్రదాయం ప్రకారం మనం చూస్తున్నాం. ఆషాఢ పౌర్ణమి అని అంటే కేవలం వ్యాస భగవానుణ్ణి, గురువుని అర్చించే విధానమే మనకు ఆనవాయితీ, అంతే తప్ప ఇంకా ఏది కూడా కాదు. మనము ఏది చెయ్యాలో అది చేయలేకపోవడం, ఏది చేయకూడదో అదే చేస్తుండడం వల్ల మనకెక్కడి నుంచి మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కోట్ల మంది, లక్షల మందిని మనం ఏమీ కూడా ప్రభావితం చేయలేం. కానీ ఒకరిద్దరిని మాత్రం మనం ప్రభావితం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే చాలు. కాబట్టి ఈ అబ్బాయికి ఎందుకు చెప్తున్నా అంటే గురుబలం అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఈ గురుబలం అంటే దత్తాత్రేయ చరిత్ర. మీరు గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. బుధవారానికి సమాప్తమవుతుంది. గురువారం నాడు ఈ అబ్బాయిని ఉపవాస నియమాన్ని పాటించమని చెప్పండి. ఖచ్చితంగా తరచూ వీలు కుదిరినప్పుడల్లా వారము సమయంతో సంబంధం లేకుండా దేవాలయం తెరిచి ఉన్న వేళల్లో శివాలయానికి చేరుకొని శివాలయ సందర్శనం చేసుకోండి. అలాగే ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్నాడు మా అబ్బాయి అని అంటున్నారు. కాబట్టి మీ అబ్బాయి జాతకరీత్యా ఒక చక్కటి పరిహారం చెప్తాను. మీరైనా కానీ మీ వారైనా కానీ చేయవచ్చు. సోమవారం రోజున ఉదయం 7:30 లోపల చెరుకు రసంతో, ఇప్పుడు దొరికేటువంటి కాలమే, చెరుకు రసంతో అభిషేకం చేయించండి. అలా 16 సోమవారాల పాటు చేయండి. ఎక్కడో ఒక చోట ఈ అబ్బాయికి దైవానుగ్రహంతో ఉపాధి లభిస్తుంది. దాన్ని పట్టుకొని వేలాడమని చెప్పండి. అంతే తప్ప నాకు నచ్చలేదు, నేను అనుకున్నది కాలేదు. ఒక గొప్ప యోగంలో జన్మించాడు, శశమహాయోగంలో జన్మించాడు మీ అబ్బాయి. కానీ ఆ దశని మీరు ఎందుకు ఆ యొక్క యోగాన్ని మీ అబ్బాయి పొందాలి అని అంటే దైవానుగ్రహం పొందాలి. ఇది తప్ప ఇంకే మార్గం లేదు. కాబట్టి అదేనమ్మా, ఆ దోషం కనబడుతుంది కాబట్టి చెబుతున్నాను నేను మీకు. వెళ్ళాలనుకుంటాడు కానీ ఏదో ఒకటి ఇబ్బంది వచ్చేస్తుంది. మరి దైవానుగ్రహం పొందకపోతే ఇంకా ఏ రకంగా పొందుతాడు? మానవుడు ఏమన్నా గొప్పవాడా? దైవంతోనే పైకి రాగలుగుతున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప ఈ డిస్కవరీస్ అంటారు, ఇన్వెన్షన్స్ కావు, డిస్కవరీసే. ఇన్వెన్షన్ అనే పదం కలియుగంలో లేదు, కొన్ని మాత్రమే ఇన్వెన్షన్స్. కానీ అన్ని డిస్కవరీసే జరుగుతున్నాయి. అవన్నీ పూర్వకాలంలో వచ్చాయి, అవన్నీ కూడా ద్వాపర త్రేతాయుగాల్లో అన్నీ చేసేశారు. కానీ కొత్తగా మనకు తెలుసుకుంటున్నాం అంతే తప్ప పాతదాన్నే కొత్తగా, అంటే కొత్త జాడీలో పాత చింతకాయ పచ్చడి అంతే తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఆ యొక్క ధర్మయుగం రావాలి. కలియుగం ఇంకా మొదటి పాదంలో ఇంకేం అంతమైపోలేదు, పాపత్వం ఏమీ లేదు, ఇంకా శుభత్వం అనేటువంటిది ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే అసలు సిసలు దైవారాధని వదిలేసి కొసలు దైవాన్ని పట్టుకుంటున్నారు ఇప్పుడంతా కూడా. ఒకప్పుడు సంతోషి మాత అంటే ప్రపంచమంతా ఊగిపోయింది. అసలు శుక్రవారం వచ్చిందంటే ఉప్పు తినేవాళ్ళు కారు, పులుపు తినేవాళ్ళు కారు. కానీ దాని ప్రభావం కొంతవరకే, ఇప్పుడు నడుస్తున్నటువంటి బాబాల ప్రభావం కూడా కొంతవరకే. కాబట్టి అసలు దైవం ఎప్పుడు కూడా నిలిచే ఉంటుంది. ఆ దైవమే మనం కొలిచేటువంటి ఈ త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారి ఆజ్ఞాశక్తి, క్రియాశక్తి ఇవన్నీ కూడా ఆ ఆధీనంలో ఉన్నందుకే బ్రహ్మకి జ్ఞానశక్తి, బ్రహ్మ భార్యగా ఉన్నటువంటి సరస్వతీదేవి ఆజ్ఞాశక్తి, ఆజ్ఞాపించి చేసేటువంటిది శివుని భార్య గౌరీ. అలాగే క్రియాశక్తి, ఈ లోకంలో క్రియలు అనగా పనులు జరగాలంటే ధనమిదం మూలం జగత్, కాబట్టి లక్ష్మీ అమ్మవారు.
త్రిమూర్తి ఆరాధన చేసినటువంటి మనుషులు ఎప్పుడూ కూడా చెడిపోలేదు. ఈ పురాతన తత్వాన్ని మర్చిపోయి మనము ఏం చేయకూడదు అవి చేస్తుండడం వల్ల మన ఇంట్లో ఏవి కూడా శుభాలు జరగటం లేవు. ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రశాంతమైన జీవితం ఉంది అని అనుకుంటున్నాం, కానీ అది భ్రమ మాత్రమే. ప్రశాంతమైన జీవితం ఉండాలి అంటే ఈశ్వరానుగ్రహం కావాలి. అలాగే డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే విష్ణు అనుగ్రహం పొందాలి. ఏ పనులు గొప్ప గొప్ప పనులు సాధించాలి అని అంటే, ఏ పని సాధించినా అందులో ఆలోచన కలగాలి. మంచి పనిలో మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలంటే బ్రహ్మ సరస్వతులకు అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ త్రిమూర్తి దేవతారాధన ఎక్కడ ఉంటుందో అక్కడ ఆనందం, సంతోషం, సుఖం అన్నీ ఉంటాయి. ఇవి తప్పించి ఇప్పుడు ఏదో వేరే వేరే పారాయణలు చేసుకోవడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదమ్మా. ప్రసార మాధ్యమంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దైవానుగ్రహం పొందడం కోసం మనము శాస్త్ర ప్రకారం ఏ దేవత, అసలు శాస్త్ర ప్రామాణమైన దేవతలు ఎవరో వారిని ఆచించండి. నమ్మకం పెట్టుకోండి. నమ్మకం అంటారు, అది ఎవరు మనం ఏం చేయలేం. కానీ మనం చేస్తుంది నమ్మకం మీద పని చేస్తున్నామా, శాస్త్ర ప్రకారం పని చేస్తున్నామా అనేది బేరీజు వేసుకోండి. మనకంటూ ఒక నిర్దేశించింది శాస్త్రం. కాబట్టి ఆ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించండి. తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. ఈ చెప్పిన నియమాన్ని పాటించండి. శుభం భూయాత్. అలాగే గురుగారు మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నమస్తే అండి, నేను మా అన్నయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం ఆగస్టు 7వ డేట్ 1985. 85 రోజున వచ్చిండు. 85. ఓకే అండి, పుట్టిన సమయం అండి? సమయము ప్రొద్దున టైం అంటూ తెలియదు. ఉదయం పుట్టిందంట, బుధవారం నాడు. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? ఎక్కడ అంటే మళ్ళా మబ్బుల 4 గంటలకు అంట, 4:45 నిమిషాలకు. ప్లేస్ అండి? మల్లాపూర్ కదా, చిట్టాపూర్ మేడం. పిఠాపురం ఇక్కడ విలేజ్. చిట్టాపూర్, జైత్యాల డిస్ట్రిక్ట్ విలేజ్ అన్నారు. ఓకే అండి, ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. సార్ గురుగారు నమస్తే అండి. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? గురువు గారు, ఇప్పుడు మా అన్నయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం గురువు గారు. చెప్పండి అమ్మా. ఎక్కడ కుదరట్లేదు. ఇప్పుడు ఇక సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, అసలు ఏ పని అవ్వట్లేదు. వచ్చి నుండి బయట పోయిండు, ఫారెన్ వెళ్ళిండు. ఫారెన్ వెళ్ళి వచ్చిండు. కాక నుండి సంబంధాలు చూస్తా ఉన్నాం కానీ ఒక్కటి కూడా కుదరట్లేదు. అదే టెన్షన్ ఎక్కువైతుంది. ఏ పని ముందర పెట్టుకున్నా కానీ అది ఆగిపోతా ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ముందర పెట్టుకున్నారు, అది కూడా ఆగిపోయింది. మళ్ళీ పెళ్లి గురించి ట్రై చేస్తున్నాము, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అది కూడా జరగట్లేదు గురువుగారు. మంచిదమ్మా, తెలియచేస్తాను. జాతకరీత్యా కారణాన్ని తెలియచేస్తున్నాను. ఎందుకనంటే అది కాకతాళీయమో, లేకపోతే యాదృచ్ఛికమో, లేకపోతే దైవ అనుగ్రహమో, లేకపోతే దైవ అంగీకారం ఈ విధంగా ఉందో ఏమో, కానీ ఈ రోజంతా కూడా గురుబలం కోసం చెప్పడమని నిర్దేశించుండవచ్చు ఆ భగవంతుడు అక్కడ. కాబట్టి ఈ రోజున వచ్చినటువంటి జాతకాలన్నీ కూడా గురు ప్రభావం తక్కువగా ఉన్నటువంటి. ఎందుకు చెబుతున్నానంటే విశదీకరిస్తాను. ఎందుకంటే మనకు ఒక రోగం వచ్చింది అని అన్నప్పుడు ఆ రోగం ఎందువల్ల వచ్చిందని డయాగ్నైజ్ చేసుకోవాలి. రోగాన్ని బట్టి టాబ్లెట్ వేసుకుంటామా? ఆ రోగం ఎందువల్ల వచ్చింది, ఆ రోగానికి ఏ విధమైనటువంటి మందులు వాడాలి. ఒక శరీరానికి ఒకే మందు అన్ని శరీరాలకి పడదు కదా. అలాగే జాతకంలో మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఇక్కడ మీ అన్నయ్య జాతకాన్ని మీకు తెలియచేస్తాను. జన్మ లగ్నానికి సంబంధించి వివాహ స్థానాధిపతి శని భగవానుడు. అట్టి శని భగవానుడు జన్మ లగ్నానికి సంబంధించి యోగకరుడైనప్పటికీ కూడా షష్టమాధిపతి నక్షత్రంలో పడ్డాడు. వివాహము 7 అయితే షష్టమం 6వ స్థానం. వివాహం చేసుకోవడాన్ని సూచిస్తే వివాహం వద్దు, వ్యతిరేకము, వివాహంలో ప్రతిబంధకాల్ని సూచించేది షష్టమ స్థానం. అట్టి షష్టమాధిపతి నక్షత్రంలో పడ్డాడు. ఎవరు? జన్మలగ్నాత్తు వివాహ స్థానాధిపతి. అట్టి వివాహ షష్టమాధిపతి జన్మలగ్నాత్తు వివాహ స్థానంలో ఉండి బలహీనపడ్డాడు. అక్కడ మళ్ళీ షష్టమ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక చంద్రాత్తు వివాహ స్థానంలో లగ్నాత్తు
వివాహ స్థానాధిపతి ఉండి మళ్ళీ చంద్రాత్తు వివాహ స్థానంలో శని భగవానుడు, లగ్నాత్తు వివాహ స్థానాధిపతి శని భగవానుడై చంద్రాత్తు వివాహ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. అట్టి శని భగవానుడు మళ్ళీ గురు నక్షత్రగతుడై ఉన్నాడు. జాతకంలో శని భగవానుడు లగ్నాధిపతి అయినటువంటి చంద్రుని వీక్షిస్తున్నాడు. ఈ కారణం చేత జాతక ప్రీత్యా దోషము, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు, మరియు షష్టమ సప్తమాధిపతులు అంశలో ఒకే చోట కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా గురుశనుల ప్రభావం జాతకాన్ని ప్రధానంగా నిర్దేశిస్తుంది. అలాగే రాహుకేతుల ప్రభావం. కావున ప్రతిరోజు దత్తకవచం కాలభైరవాష్టక పారాయణం రోజు 3 సార్లు పారాయణం చేయండి. ఈ అబ్బాయి జాతకరీత్యా కుజదోషము లేదు. కుజదోషము లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ రాశులలో జన్మించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఇక వివాహ ప్రయత్నాలు ఇప్పుడు చేయండి. వివాహం జరగడానికి ఆస్కారం ఉంది. కాకపోతే జాతకంలో గురు ప్రభావం బలహీనంగా ఉంది. కావున గురు అంటేనే మనకు ఈశ్వరుడు ప్రధానంగా, తదనంతరం ఈ యొక్క దత్తాత్రేయుడు. కలియుగంలో దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం త్వరగా లభిస్తుంది. కాబట్టి ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. మీరు కరీంనగర్ అని అంటున్నారు. గాణగాపురం దత్తక్షేత్రం మీకు దగ్గరలోనే ఉండవచ్చు. కాబట్టి గాణగాపురంలో 3 పౌర్ణమిలు నిద్ర చేయడం, ఆఖరి పౌర్ణమి నిద్ర చేసిన తర్వాత ఆఖరి పౌర్ణమి వెళ్ళిన తర్వాత అమావాస్య వస్తుంది. మళ్ళీ అమావాస్య రోజున నిద్ర చేయండి. ఈ 3 పౌర్ణమిలలో అక్కడ వీలైతే దత్తాత్రేయ చరిత్ర ఒక రోజు మాత్రం ప్రతి పౌర్ణమికి మొత్తం ఒక పారాయణం కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా చేయండి. మధ్యలో ఇప్పుడు చెప్పినటువంటి గురువారం నుంచి బుధవారానికి చేసేటువంటి గురు చరిత్రలో ఆపకండి. 16 గురువారాల పాటు చేయండి. ఈ విధంగా చేస్తే జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ప్రతి గురు శనివారాల్లో సాయంకాలం శివాలయంలో అర్చన 21 వారాల పాటు చేయండి. సోమవారం రోజున పటిక బెల్లంతో చేసిన పొడి అనగా చక్కెర అంటారు. అంటే ఇప్పుడు మనం తీసుకునే చక్కెర కెమికల్తో కూడుకున్నటువంటిది. కెమికల్ కలపకుండా ముందు ఉండేటువంటిది పటిక బెల్లం. కాబట్టి మనం ఈశ్వరుని అర్చించేటప్పుడు మన మనస్సు ఎంత పవిత్రం ఉంటుందో మనం వాడేటువంటి వస్తువులు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. పటిక బెల్లం అనేటువంటి రూపము కెమికల్ కలపకుండా ఉండున్నటువంటి రూపం. అట్టి పటిక బెల్లాన్ని దంచి పొడి చేసుకొని ఆ పటిక బెల్లపు పొడితో ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం చేయండి. ఇలా 11 సోమవారాల పాటు చేయండి. దైవం ఎందుకు అనుగ్రహించదండి? తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే అవశ్యం ఇప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అక్టోబర్ లోపలనే వివాహానికి కుదిరేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇవి మీరు పాటించండి. తప్పకుండా వివాహం జరుగుతుంది. శుభం భూయాత్. అలాగే సంతాన ప్రాప్తికి, రాని బాకీల వసూలకు, ఆరోగ్య ప్రాప్తికి, కుజదోష నివారణకు రేపటి రోజు ఏం చేయాలి అనేది గురువు గారు తెలియజేస్తారు. కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. అదేవిధంగా వివాహం, దాంపత్యం, సంతానం, కాలసర్ప దోషం వంటి సమస్యలకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్నాయి, సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 22 10 1988. 1988. 10:42 ఓకే అండి. ఎక్కడ పుట్టారు? శ్రీకాకుళం దగ్గర ఒక విలేజ్ అండి. శ్రీకాకుళం దగ్గర డిస్ట్రిక్ట్ ఒక విలేజ్. ఓకే అండి. గురుగారితో మాట్లాడు. అదేవిధంగా గురుగారు ఈ కాలర్కి కంటిన్యూ చేస్తూనే మనకి రేపటి రోజు ఆశాంతం అనేది చెప్పడం కూడా జరుగుతుంది కదా, సో అది చెప్తూ ఈ కాలర్కి కూడా పరిష్కారం. 22 అక్టోబర్ అమ్మ. 88 మీది. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ మీరు తగ్గించండి, లేదా మీరు బయటికి రండి. మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో వచ్చే మాటను మీరు వినాలని లేదు, ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు మీరు వింటారు. తగ్గించండి, మీరు బయటికి రండి అమ్మ, ఎందుకంటే కాలం వృధా అవుతుంది కదా. మీ ఇంట్లో వాళ్ళని వినమని చెప్పండి, తప్పులేదు. మీరు మాట్లాడేటప్పుడు బయటికి రండి.
వచ్చేస్తున్నాను సార్. 22 అక్టోబర్ 88 ఈ అబ్బాయి పుట్టింది. అక్టోబర్ 22 అండి. 88 అండి. ఉదయం 10:40 అమ్మా. 10:42 అండి. ఓకే. అంటే దేని గురించి తెలుసుకుందామమ్మా మీరు? వివాహం గురించి అండి. వివాహం గురించి. జాతకాన్ని చూపించారా మీరు ఇంతకుముందు ఎక్కడైనా? చాలా దగ్గర చూపించామండి. ఏం పరిహారాలు పాటించారమ్మా? శ్రీరంగనాథుడి పూజలు, లక్ష్మీనారాయణుల పూజ అన్ని చేస్తానండి. ఇంకా ఇవి పూజలు మీరు మామూలుగా చేసుకునేటువంటివి మంత్ర సహాయం తీసుకున్నాక బ్రాహ్మణుల యొక్క సహాయంతో మంత్ర సహాయం తీసుకున్న పూజలు ఏమన్నా చేశారా? శ్రీరంగనాథుడి గుడికి వెళ్ళి ఇవ్వడం అవన్నీ చేయవలసినవన్నీ చేసేదాన్నండి. అంటే అక్కడ ఒక గురువు గారు ఉండేవారు, ఆయన చెప్పారు. మేము ఇప్పుడు వైజాగ్ వచ్చామండి. ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆయన చెప్తే చేసేదాన్నండి. ఇప్పుడు వివాహ ప్రయత్నం చేస్తున్నాము. ఎలా జరుగుతుంది, ఏంటి పరిహారాలు చేసుకోవాలి ఏంటని జాతకరీత్యా మీకు తెలియజేస్తాను. అసలు వివాహం దీంట్లో ఎందుకు ఆలస్యమైంది కారణం, జాతకానికి కుజదోషము లేదు. కుజదోషము లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఇది ప్రధానం. జాతకరీత్యా మనం వివాహ స్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు. అట్టి బుధుడు అష్టమాధిపతి పాపి అయినటువంటి చంద్ర నక్షత్రగతుడై ఉండి వ్యయాధిపతి చేత చూడబడుతున్నాడు. ఇది ప్రధానంగా. కాబట్టి సుముఖత అనేటువంటిది, అంటే సంసిద్ధత అనేటువంటిది ఒక స్టేజ్ వరకు చేయలేకపోవడం వివాహానికి సంబంధించి ఇది జరుగుతుంది జాతకంలో. తర్వాత వివాహ ఏంటమ్మా? పిహెచ్డి అవుతుందని ఎంతవరకు ఇచ్చేస్తాడండి. తర్వాత అమెరికా ఆఫర్ వచ్చింది, వెళ్ళాడు. ఇప్పుడు చూద్దామని అనేసి చూస్తున్నామండి. మీరేమో ఎలాబొరేట్ చేశారు. శాస్త్రం ప్రకారం వివాహం సంసిద్ధత కాకపోవడం అనేటువంటిది ఒక్క మాటతో నేను తెలియచేశాను. ఒకే ఒక మాట, సంసిద్ధత కాకపోవడం. సంసిద్ధత కాకపోవడం అని అంటే గోల్స్ ఉంటాయి మనిషికి, అవకాశాలు వస్తాయి. ఇప్పుడు వివాహం చేసుకుంటే అవకాశాలు చెడిపోవచ్చు, చేయలేకపోవచ్చు. పిహెచ్డి చేయాలనంటే వివాహం విద్యనాశాయ శోభనం సర్వనాశాయ శాస్త్రమే ఉంది. కాబట్టి కాకపోవడం. కాబట్టి ఇక్కడ ఈ పిహెచ్డి, అమెరికాలో జాబ్, ఏదైనప్పటికీ కూడా ఒక గోల్ సాధించుకోవడానికి వివాహం సంసిద్ధత కాకపోవడం జాతకంలో అది ఉంది. ఇది ఇంకా తరువాత వివాహ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు యోగ భంగాన్ని పొందాడు. చంద్రాత్తు వివాహ స్థానంలో అట్టి యోగ భంగం పొందినటువంటి శుక్రుడు ఉండడం జాతకరీత్యా ఇది ప్రధానమైనటువంటి దోషం. కావున మీరేం చేస్తారనంటే, కుజదోషము లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పరిహారం, ఇప్పుడు మా అమ్మాయి గత అరగంట 30 గంట నుంచి చెబుతుంది రేపు అద్భుతమైన రోజు, ఏం చేయాలో తెలియచేస్తారు, వీక్షించండి అని. ఇప్పుడు అందరికీ కూడా తెలియచేస్తున్నాను, ఇట్లాంటి వివాహ సంబంధమైన దోషాలకి, కుజుడు ప్రభావితమైనటువంటి జాతకాలకి, మరియు సంతాన ప్రాప్తి, అనగా సంతాన ప్రాప్తి అని అంటే ఇక్కడ చాలా ఉంటాయి. ఏంటనేటువంటిది గర్భం దాల్చి మిస్క్యారీ అవుతూ ఉండడం, ఇది కాకవంధ్యాదోషం అని అంటుంటారు. అలాగే రాణి బాకీల వసూళ్లు, తరచూ అనారోగ్య పాలవ్వడం, తరచూ యాక్సిడెంట్లు అవుతూ ఉండడం, అటువంటి వాళ్ళ జాతకాల్లో కుజుడు ప్రభావం అవుతాడు. కాబట్టి మొదలు మీకు పరిహారం చెప్పి, మిగతా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు గంట సేపటి నుంచి, రేపటి రోజు ఏం విశిష్టత, ఏం చేయాలని. కాబట్టి దీన్ని తెలియచేస్తాను. మొదలు మీకు పరిహారం తెలియచేస్తాను. ఇక్కడ ప్రతి సోమవారం దుర్గా దేవాలయంలో, శుక్రవారం లక్ష్మీ దేవాలయంలో సాయంకాలం కుంకుమార్చన జరిపించండి. తరువాత సాయంకాలం పూట తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి, అంటే నక్షత్రాలు రాకముందు సూర్యుడు అస్తమించిన తర్వాత మధ్య ఉన్న సమయం సంధ్యా సమయం. ఆ సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఇక రుక్మిణి కళ్యాణాన్ని ఒక 6 సార్లు పారాయణం చేయండి మీ అబ్బాయి జాతకరీత్యా. ఇవి పరిహారాలు తప్పకుండా వివాహం అవుతుంది. ఈ అబ్బాయి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. ఎందుకంటే చంద్రాత్తు వివాహ స్థానాధిపతి సూర్యుడు రాశిలో బలహీనపడ్డాడు జాతకంలో. కాబట్టి ఈ యొక్క నియమాన్ని పాటించండి, తప్పకుండా వివాహం కుదురుతుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం తర్వాత ఈ అబ్బాయికి ఖచ్చితంగా వివాహ నిశ్చయమవుతుంది. గురుడు ధనుస్సు రాశిలో ఉండగా వివాహం అవుతుంది. కాబట్టి ఏమి కంగారు పడాల్సిన లేదు, ఇంకా సమయం ఉంది. మీరు ప్రయత్నం ఈ లోపల పరిహారాలు పూర్తి చేసుకోండి. తప్పకుండా శ్రావణ మాసం తర్వాత దసరా నవరాత్రుల్లో మీరు
గణపతి ఆరాధన లేదా చైత్ర వైశాఖ మాసంలో చేయండి, మొదలు పెట్టండి. గణపతి యొక్క పూజ చేసుకొని మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకొని అప్పుడు మీరు దైవ అనుగ్రహంతో ప్రయత్నాలు మొదలు పెట్టండి. శ్రావణ మాసం తర్వాత కుదురుతుంది, వివాహ నిశ్చయం అవుతుంది. శుభం భూయాత్. అలాగే గురుగారు రేపటి విశిష్టత అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అసలు రేపు ఏంటి అసలు విశిష్టత అనేది? తప్పకుండా అమ్మ, రేపటి రోజు అత్యంతమైనటువంటి అరుదైనటువంటి పుణ్యకాలం. జాతకరీత్యా ఎంతోమంది అంటే కొన్ని సందర్భాలు మనకు జాతకంలో శాస్త్ర ప్రకారము కొన్ని పుణ్యతిథులు అని అంటారు. పలానా సమయంలో గంగా స్నానము మంచిది, పలానా సమయంలో ఈశ్వరారాధన మంచిది, పలానా సమయంలో పలానా క్షేత్రంలో గనక ఉన్నట్లయితే యోగాన్ని పొందుతారు. ఇవి మహర్షులు మనకు ఎన్నో ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి మనకు అందించారు. ఇప్పుడు మనం చెప్పుకునే ఐన్స్టీన్ కానీ, మేడం క్యూరీ కానీ, లేకపోతే ఇంకా ఇట్లాంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ ఈ కాలానికి ఋషులు. మనకు పూర్వకాలానికి ఋషులు అంటే మన జీవనంలో ఉపయోగపడేటువంటి విషయాలన్నీ తెలియజేశారు. కాబట్టి వాళ్ళు ఆ కాలానికి ఋషులు. వాళ్ళు అందించినటువంటి ప్రభావము కొన్ని గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. రేపు అత్యంత పుణ్యప్రదమైనటువంటి అలభ్య పుణ్యమైనటువంటి యోగం. కారణం ఏంటనంటే చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కుజదోషం ఉన్నవాళ్ళు కానీ, గర్భం వచ్చి పోతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రాని బాకీలు వసూలు కావలసినటువంటి వాళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే అనారోగ్యం పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అప్పు తీసుకొని తీర్చలేకపోతున్నటువంటి వాళ్ళు కానీ, అప్పు ఇచ్చి తిరిగి పొందలేనటువంటి వాళ్ళు కానీ, ఒకటా రెండా కుజుడు అనేకమైనటువంటి స్థానాల్ని భ్రష్టు పట్టిస్తాడు. ఎందుకంటే అగ్నికారకుడు కాబట్టి దగ్ధమైపోతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరికీ కూడా రేపు అద్భుతమైనటువంటి రోజు. ఏంటనంటే రేపు మంగళవారం కుజుడికి సంకేతం. అలాగే రేపు ఉన్నటువంటి రోజు ఏంటంటే కృత్తికా నక్షత్రం. కుజుడికి అధిష్టాన దేవత ఎవరు అనంటే సుబ్రహ్మణ్య స్వామి. రేపు ఉండేటువంటి నక్షత్రము కృత్తికా నక్షత్రం. ఆ కృత్తికా నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అందుకే కృత్తికుడు అయ్యాడు. అంటే ఈ కృత్తికల చేత పెంచి పోషించబడ్డాడు కాబట్టి కృత్తికుడు అయ్యాడు. కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా ఆ పేరు వచ్చింది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి అనంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వారం నియమం అనేటువంటిది మనకు మళ్ళీ ఏర్పరిచారు. కాబట్టి మంగళవారం విశేషించి సుబ్రహ్మణ్య స్వామికి యోగమైనటువంటిది. ఇటు మంగళవారము, కృత్తికా నక్షత్రము మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన ఏ విధంగా చేస్తాము? షష్ఠీ తిథితో ఉన్నప్పుడు చేస్తాం. ఇట్టి షష్ఠీ తిథి, కృత్తికా నక్షత్రము, మంగళవారం ఈ మూడు కలిసినటువంటిది అలభ్యమైనటువంటి పుణ్యతిథి. కాబట్టి వివాహం కావలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రేపు వీలైతే దానిమ్మ పండ్ల రసం తీసుకొని ఆ దానిమ్మ పండ్ల రసంతో ఆ యొక్క అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య స్వామికి. అది ప్రధానంగా. ఇక తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటుంటారు. అనారోగ్యంలో స్వస్థత చేకూర్చాలి. ఏదైనా కానీ ఉన్నటువంటి శరీరము మంచిగా అభివృద్ధిలోకి ఉండాలి, దృఢత్వం కావాలనుకున్నప్పుడు ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం చేసి చలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇక రాని బాకీలు వసూలు అన్నప్పుడు ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానంగా మీ ఇప్పుడు గనక లభింపజేస్తే చెరుకు రసంతో కానీ, మామిడి పండ్ల రసంతో కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం తప్పకుండా రాని బాకీలు వసూలవుతాయి. తప్పకుండా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత ఆ గుళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మడికి దక్షిణతో సహా రాగి పంచపాత్ర, ఎర్రటి వస్త్రము దానం, కందులతో సహా దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే రేపు ఒక్కసారి చేస్తే 10 సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వేకువజామున్నే ఇంకా మీరు చేయగలిగితే ఇంకా సమయం ఆ రేపటి రోజులో ఏ సమయం బాగుంటుంది అని అన్నప్పుడు ఉదయం సూర్యోదయం చూసుకోండి. ఇప్పుడు సూర్యోదయం 6:25కి అట్లా అవుతుంది. 6:25 నుంచి 7:25 మధ్యలో మీరు చెయ్యండి. ఇంకా అద్భుతమైనటువంటి రేపు మంగళవారం కుజుని యొక్క వారం, కుజ హోర జరుగుతూ ఉంటుంది. కాబట్టి అద్భుతంగా జరుగుతుంది. మీరు ఇది చేసినట్లయితే మంచి జరుగుతుంది. కాబట్టి చెప్పిన విషయాల్ని మీరు పాటించండి. ఇంకా యోగాన్ని పొందాలంటే రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని రేపంతా పారాయణం చేయండి. 27 సార్లు పారాయణం చేయండి.
ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి విద్యా ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహ కుజదోష నివారణ జరుగుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకా మనిషికి ఇంకేం కావాలండి? రేపు ఒక్కరోజే షష్ఠి తిథి, కుజుడికి నక్షత్రం అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రమైన కృత్తికా నక్షత్రము మరియు మంగళవారం, ఈ 3 కలిసి వచ్చినటువంటిది ఒకే ఒక్క తిథి రేపు ఒక్క రోజుల్లోనే వస్తుంది. ఈ 3 కలయిక చాలా ఉండదు. మీరు ఈ సంవత్సరం మొత్తం తిరగేయండి, ఇలా కలిసినటువంటి రోజు మాత్రం చాలా అరుదుగా వస్తుంది. ఇటువంటి అరుదుగా అయినటువంటి రోజున చేస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. రేపటి యొక్క విశిష్టతని, అదేవిధంగా కాలర్స్ చెప్పిన పరిష్కార మార్గాలు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదా, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.